కానీ వాళ్ళకన్నా ముందు మన రాజులు దాన్ని పోషించి మనిషిలోని పౌరుషాన్ని, మనిషిలోని ఆ ఇంటెన్సిటీని పెంచడానికి, చనిపోయే వరకు పోరాడాలని ఇంటెన్సిటీ పెంచడానికి వేసి చూపించేవాళ్ళు. అలెగ్జాండర్ వెళ్ళేటప్పుడు ప్రతిసారి కోడిపంది వేసి వెళ్ళేవాడు. మీరు చరిత్ర హిస్టరీ చూడండి. మనుషుల పోరాడే తత్వం కావాలని, అలాగే జీవితంలో కూడా పోరాడే తత్వం ఖచ్చితంగా వస్తుంది. వాటికి తృణప్రాయం ప్రాణం అంటే వాటి గొప్ప గురించి మాట్లాడలే నేను. ఈ ఇండస్ట్రీ పెరగడం వల్ల, ఈ సంస్కృతి సంప్రదాయాన్ని కొద్దిగా నిలబెట్టడం వల్ల మనుషుల క్యారెక్టరైజేషన్ కూడా కొంత మారుద్ది. మరి పప్పు సొద్దలాగా ఉండకుండా జీవితంలో పోరాడే తత్వం వస్తుంది ప్రతి ఒక్కడికి. నీకు వచ్చిందా? అందుకే గిట్టము. ఖచ్చితంగా ఖచ్చితంగా భయం ఉండదండి. ముందు భయం లేదా మీకు? అసలు నాకు భయం తెలియదు, ధైర్యంగా చెప్తాను నేను ధైర్యం గురించి. అందుకు ఇప్పుడు దానికి కావాలని అన్నప్పుడు వాటిని పెంచాల్సిన అవసరం లేదుగా. ఉండదు, అది పెంచక్కర్లేదు. నేను ఒక విషయం చెబుతాను ఏనండి, అప్పుడులో రాజులు ఇలా చేసేవారని చెబుతున్నాను నేను మీకు. అవును. ఇప్పుడు నేను ఎందుకని అంటున్నానంటే దీని గురించి అనేది, ఈ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని. ఇండస్ట్రీని డెవలప్ చేయడం ఎందుకు? మనం తినే ఫుడ్ అండి బాబు. మీరు ఈ క్యాన్సర్లు తెచ్చుకుంటారా ఏంటి? ఈ బ్రాయిలర్స్ను ఇవన్నీ తిని ఏంటి మీరు మాట్లాడేది? మీరు ఒకసారి చూసుకోండి. మనం తినేది ఎంత విషయం తింటున్నాం. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వస్తుంది ఆ చికెన్. నేను ఎక్కువ నాటుకోళ్ళ ఇండస్ట్రీ పెరిగితే ఏమవుద్దంటేనండి, ఆ చికెన్ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుంది. సో మన తిండి కోసం వాటిని పెంచాలంటారు. ఖచ్చితంగా ఓవరాల్గా వాటిని పెంచాలంటే పెంచేవాడికి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అర్థమైంది? అంతేగా మరి. ఆ ఇంట్రెస్ట్ కోసం ఇది సార్. ఇప్పుడు ఇంటర్లింక్డ్ అండి. అందుకనే రేపటికి ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి. ఓకే. ప్రతి పొలిటీషియన్ని అడగమని చెప్తున్నా. ప్రతి పొలిటీషియన్, ఈ పనక పార్టీలతో సంబంధం లేదు, అన్ని పార్టీలు ఒకటి మనకి. ప్రతి ఒక్క పొలిటీషియన్ వచ్చి ఎమ్మెల్యే నుంచి వస్తాడు కదా. ప్రతి కోళ్ళం ఎవరో ఏమీ చేయక్కర్లా, ప్రతి కోళ్ళ మకంలో కోళ్ళు పెంచుకునేవాడు, అయ్యా మమ్మల్ని లీగలైజ్ చేస్తాక మీరు ఓటేయండి అని ఒక మాట వాళ్ళతో ప్రామిస్ చేయించుకుంటే, రెండు పార్టీలు వెళ్తాం, ఎవరు ఓటాడటకు వస్తే వాళ్ళకి ప్రామిస్ చేయించుకుంటే అది పెద్ద ఉద్యమం అవుతుంది. ఉద్యమానికి తెరదిద్దామని అనుకుంటున్నా ఖచ్చితంగా. మానవ ప్రయత్నం చేయటం అండి, తప్పే ఉంది దానికి. మానవ ప్రయత్నం దీనిలో అంటే ఇంటెన్షన్ ఏంటంటే పరిశ్రమని కాపాడాలి. దీన్ని లీగలైజ్ చేయటం వల్ల కలిగే బెనిఫిట్స్ ఇన్నున్నాయి. కానీ మేము లీగలైజ్ చేస్తే దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఇబ్బందులు అనేది చెప్తాను. అవును, దీని మీద ఎదురయ్యే ఇబ్బందులు ఏముంటాయి చూద్దాం. దాన్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. అవుతుందా? ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ కాక్ ఫైట్స్ వచ్చినాయి యాప్లు బోల్డ్ అని. ఫిలిప్పీన్స్లో 24 hours వేస్తూనే ఉంటాడు. ఇక్కడ డబ్బంతా వాళ్ళు పట్టుకుపోతున్నారు. కాక్ ఫైట్స్ అసలు మన ఇండియాలో డబ్బంతా పట్టుకుపోతున్నారండి. సో అక్కడికి కాదండి, అసలు మన డబ్బుని. కరెక్టే సార్. ఇప్పుడు జల్లికట్టుని వాళ్ళు అంత పర్ఫెక్ట్గా వాళ్ళు లీగలైజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు లీగలైజ్ అవ్వట్లేదని ప్రాబ్లం ఏంటి? ఇక్కడ దానికోసం ప్రాబ్లం ఏంటి అసలు? ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? ఎక్కడ వచ్చింది? ఎక్కువ ఓన్ చేసుకోలేకపోవటం, కొంతమందే ఓన్ చేసుకుంటాం. ఇది అందరికీ ఆ ఇంటెన్సిటీ పల్లెటూరులో బాగా ఉంది. కానీ రాజుల చేతిలో మీరు అన్నట్టుగా రాజులు చూపెట్టేవారు అన్నారు. గోదావరి జిల్లాలో రాజు కమ్యూనిటీ వాళ్ళు బాగానే, క్షత్రియులు బాగున్నారు. మీరు అన్నట్టుగా మీ కమ్యూనిటీ, కాపుల కమ్యూనిటీ బాగా ఉంది. మరి మీరంతా కూర్చుని ఒకసారి మాట్లాడుకుని నిజంగా దీన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోర్టుల ద్వారా దాన్ని తెప్పించుకోవచ్చు కదా. ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు కదండి, అందరికీ కలిసింది కదండి, ప్రతి ఒక్కడిది. మీకు ఒక విషయం చెబుతానేనండి, చెప్పండి. కోడిపందాలు ఆ వాతావరణం ఎలా ఉంటుంది అంటేనండి, నువ్వు 1,00,000 కోట్లు ఉన్నవాడికి ₹1 ఉన్నవాడు ఇద్దరు ఒక రకంగానే ఉంటారు అక్కడ. అవును, ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అందరికీ. కోడి మంచి కోడి ఉన్నాడని హీరోలాగా చూస్తారు, అంతేగాని నీకు ₹1,00,000 ఉంది వీడికేం లేదు, డబ్బును బట్టి వాల్యూ ఉండదు. కులం ఉండదా మా దగ్గర, ఒకే కులం. కమ్యూనిటీ అంతా కోడికి సంబంధించిన వెళ్ళి. అసలు బయట ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా పార్టీలన్నీ ఇప్పుడు మీకు తెలియదు ఏమంతాయి, ప్రతి పార్టీ ఈ కులమాడు ఈ పార్టీ, ఈ కులమాడు పార్టీ. కోడి దగ్గరికి వచ్చేప్పటికి అందరూ ఒకటే కులం. కరెక్టే సార్. నేను ఒక చిన్న రెండు మీరు మాట్లాడినట్టుగా రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు జల్లికట్టు అని అంటే ఆ ఎద్దులు పరిగెడుతూ ఉంటే వాటికి ఏవో పలక ఉంటుంది, ఆ పలక తీసుకోవాలో లేకపోతే మహా అయితే అది ఒకరిని గుద్దేస్తుంది వెళ్ళిపోతుంది. ఇక్కడ అలా కాదు కదా. ఒక కోడి మీద 100 మంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఒక కోడిని ఒకడే వేస్తాడు, ఇంకో కోడిని ఒకడే వేసుకుంటాడు. దాని మీద ఎవరికి నచ్చిన ఇన్వెస్ట్మెంట్ అది చేసుకుంటాడు. ఒక కోడి మీద 10 మంది కలిసి కలిసి ఉండదు, బయట కట్టుకుంటారండి వాళ్ళు. నాది ఇది బాగుందని ఎవరికాడే అక్కడ వాళ్ళు కట్టుకుంటారు. అప్పుడు బోల్డంత డబ్బు లాస్ కదా. వాళ్ళకి ఒకటి విన్ అవుతాడు, ఒక లాస్ అవుతాడు. మరి అలాంటిది జల్లికట్టులో లేదు కదా. ఎందుకు లేదు? ఎక్కడుంది? లేదనా? అంతే కదా. మరి వాళ్ళు అనేది అదే కదా, జల్లికట్టులో ఆ రకమైన వైఖరి లేదు. క్రికెట్ ఎందుకండి మరి? క్రికెట్ బ్యాన్ చేయాలిగా. సరే మీరు అలా అంటే ప్రతిదీ కూడా ఉంటుంది. జూదం మనం అన్వయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది క్రికెట్
క్రికెట్ ఏంటండి ఓపెన్ చూద్దాం కదండి, క్రికెట్ చూద్దాం లేదా? Betting లు ఉన్నాయి, ఎందుకు కుటుంబాలు ఏంది నాశనం అయిపోతున్నాయండి ఎస్ వాళ్ళకి. మీకు తెలియదు ఆ విషయం? తెలుసు. ఏంటి అట్టా ప్రతిదాన్ని సమర్థించుకోవటానికి విమర్శించడానికి ఏదో ఒకటి ఉంటుంది కారణం, అవునా కదా? దీంట్లో లాభాలేంటి, నష్టమేంటి? కోళ్ళను పెంచాల్సిందే, జూదాలు జరగాల్సిందే. జూదం కాదు, మీరు అన్నట్టుగా అదేంటి, ఆ 3 రోజులు పందాలు జరగాల్సిందే. జరిగితేనే ఈ సంప్రదాయం అనేది ప్రతి ఒక్కరికి ఇట్లా ఉండేది ఇట్లా ఉండేది. ఏమండి ఇప్పుడు మీరు ప్రభాకర్ గారు మీరు మాట్లాడేదంటూ 2 కనిపిస్తున్నాయి నాకు. ఒకటేమో సంస్కృతి అంటున్నారు, సంప్రదాయాలు అని అంటున్నారు, మరోటేమో కోళ్ళ పరిశ్రమ అభివృద్ధి చెంది. నా ఉద్దేశం అదండి. ఈ 2 ఉన్నాయి మీలో. అవును. బియాండ్ దట్ కాదండి. ఇప్పుడు మీరు మీ ఏజ్ ఎంత అండి? 45. మీరు 45 years వచ్చినాయి. ఇప్పుడు నేను మాట్లాడే చాలా విషయాలు నేను చెప్పేవరకు మీకు తెలియదు. ఇట్లా తెలియనట్టు ఇట్లా ఉన్నాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తెలియజేద్దామని ప్రభాకర్ గారు ఈ రోజు సిగ్నేచర్కి వచ్చారు. మీరు పిలిచారు, వచ్చాను. అదేలేండి, నేనేం కావాలట్లా. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీ ఇంటెన్షన్ ఏంటి? కోళ్ల పరిశ్రమ అభివృద్ధి చెందాలి, అంతే. సంస్కృతి మళ్ళీ ముందుకెళ్ళాలి. సంస్కృతి దెబ్బతిన కాదని ఇప్పుడే మీకు తెలియదు చాలా వరకు. నెక్స్ట్ తరాలకు కూడా దెబ్బతినకుండా తెలియచెప్పడం కోసం పందాలు జరుగుతాయి కదా సార్. కాదండి, నెమ్మదిగా తగ్గిపోతుందండి. ఇప్పుడు మీరు అట్లాంటివి ఏమైనా కనిపించిందా మీకు? అట్లా మన సంక్రాంతికి ఏమైనా కనిపించింది? అసలు ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే వారానికి 3 రోజులు ఉండేవి. ఓకే, ఇప్పుడు సంవత్సరానికి 3 రోజులే. మరి ఇంకా దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలంటే అదొక్కటే, లీగలైజేషన్ ఒకటే చూసుకుంటే రేపు వచ్చే ఎమ్మెల్యేలు అందరిని అడుగుతాం. మీరు ఏ కోడదొడ్డవాడి ఓట్ల కోసం వెళ్తారండి, వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయండి, ఒక ప్రామిస్ చేయండి అని అడుగుతారు. అప్పుడు ఏమండి మీ నినాదాలు ఏమక్కర్లేదండి. మాట మీరు నా నోటంబటి ఈ మాట చెప్పానంటే ఎంతమంది అడుగుతారో చూడండి. అవునా? వెళ్ళిన చోటలు అడుగుతారు. ఎందుకంటే వాడి సర్వైవల్, వాడి బ్రతుకు తెరువు అది. సో వాళ్ళంతా ఈ వీడియో చూస్తారు. వీడియో చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అని అంటారు. క్వశ్చన్ చేయరు, ప్రామిస్ తీసుకుంటారు. క్వశ్చన్ చేయటం కాదు, అది రిక్వెస్ట్ చేయటం, అంతే కదా. రేపు మీరు మాకు సపోర్ట్ చేయండి. సరే సార్, కోళ్లు పెంచడం వల్ల పర్యావరణానికి ఏంటి? పర్యావరణానికి ఉపయోగం ఏంటండి? కోళ్ళు పర్యావరణం బయట సహజంగా తిరిగే జంతువు, జీవది. దానివల్ల నష్టం ఉందా ఏంటి? లేదనుకోండి. పర్యావరణానికి దానికి సంబంధం లేదు. ఈ కోడిని అది, ఆ కోడిని ఇది అని చెప్పి గొడవలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయండి? కోళ్ళు అట్లా ఉండదండి. అట్లా ఉండదా? గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఇలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతాయనే కదా. లేదా అప్పుడు గొడవలు ఏం జరగదండి నాకు తెలిసి అయితే. అక్కడ వీటిలో గొడవలు జరగడం అనేది తక్కువ అండి. ఒక్క పల్నాటి యుద్ధం అట్లాంటివి జరిగినాయి అంటే కోళ్ళ గురించి కాదు. సో దాన్ని అట్లా చూపించారు. అయింది. వాళ్ళు కోడి పందెం వేసుకున్నారు ఒకరికొకళ్ళు. నేను కోడి మీద యుద్ధం రాలా. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్ గా చెప్పండి ఒక్క మాట నాకు. దాని మీద నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ఈ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయాలని. ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయాలనంటే అందరూ కలిసి రావాలి. కలిసి రావడం గురించే కదా. దీనికి పొలిటీషియన్ అండ ఖచ్చితంగా కావాలంటే అందుకనే రేపు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్, ఈ పార్టీ ఏ పార్టీ వచ్చినా మాకు ఒకటే. ఇన్నాళ్ళుగా జరిగింది ఇవాళ జరుగుతుందని ఎట్లా అనుకుంటున్నారు? ఏమండి, ఇన్నాళ్ళుగా ఎవరు కూడా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. ఉద్యమం అక్కర్లేదు అంటే ఆలోచన కూడా రాలా ఎవరికి. మనకున్న ఇంట్రెస్ట్ ని రిప్రజెంట్ చేసేది ఎవరు? మన రిప్రజెంటేటివ్, మన ఎమ్మెల్యే. అంతే కదండి. మా లాభం అడుగుతాడు ఎమ్మెల్యే. నాకేంటి లాభం అని అడుగుతాడు. నీకు లాభం ఏంటారు? నేను బాగుంటేనే కదా నువ్వు బాగుండేది. నీకేంటి లాభం అని అడగడం క్వశ్చన్ లేదు అక్కడ. నీ దగ్గర నుంచి మేమేం ఆశించట్లా. మమ్మల్ని కాపాడు. మా ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ కోళ్ళు పెంచుకునే వాళ్ళ మీద కూడా పోలీస్ హెరాస్మెంట్ ఉంటుందండి ఆ 3 months. ఇది కొంచెం ప్రతి ఒక్కరికి మళ్ళీ ఎమ్మెల్యేనే చెప్పాలి, చేయాలి కదా. ఈ తలకాయ నొప్పులు ఎందుకు మాకు? రేపు మీరందరూ మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతాం. కోళ్ల పరిశ్రమలో బాగా లాభాలు గడించారు కాబట్టి ఈ రోజున ప్రభాకర్ గారు అట్లా అడుగుతున్నారు. దాని మీద లాభాలు గడించడానికి ఉండడానికి ఏమి ఉండదండి. నిజంగా నా ప్యాషన్. ఎందుకంటే బోల్డంత మంది దాని మీద బతుకుతున్నారండి. ఆ యాంగిల్లోనే ఆలోచించాలి కానీ లాభ నష్టాలు మాత్రం బేరీజ్ వేసుకోకూడదు. యువత వాటి మీద టైం వేస్ట్ చేయద్దు, ఎక్కువసేపు వాటికి టైం స్పెండ్. సరే, అది చెప్పారు. కానీ ఆ కోళ్ల పరిశ్రమ అభివృద్ధి చెందాలి అని అంటే కనుక మనుషుల ఆరోగ్యాలు బాగుండాలండి. అందరం హెల్దీగా ఉండాలి. ఈ ఫరం కోళ్ళు మానేయండి, అంతే చెప్పేది. ఆర్గానిక్ చికెన్ తినండి అందరూ. ఆర్గానిక్ ఆటోమేటిక్గా ఏ డెవలప్ అవుతాయి కూడా. ఎందుకు అవే ఇప్పుడు అన్నిట్లోనూ ఆర్గానిక్ వస్తున్నాయి కదా. ఏంటో వచ్చింది చెప్పండి. మీరు ఏం తింటున్నారు? బహుశా మీరు తినరేమో. నేను తిన్నాను. అదే అందుకనే ఆర్గానికే కావాలి.